ఒక అమ్మాయి నిన్ను మాటి మాటి నిన్ను చూస్తుందా? దాని అర్థం ఏంటి? దాన్ని మనం ఎలా రియాక్ట్ కావాలి? ఎలా మనం రెస్పాన్స్ కావాలి? అయితే ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. తెలిసిన అమ్మాయి చూస్తూ ఉంటే ఏం చేయాలో? తెలియని అమ్మాయిలు చూస్తుంటే ఏం చేయాలో? వెళ్లి అప్రోచ్ చేసే టైంలో తను ఇగ్నోర్ చేస్తుంటే అప్పుడు ఏం చేయాలో? అలాంటి కొన్ని టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నోన్ అమ్మాయి నిన్ను చూస్తుందా? చూసినట్టయితే అదొక మంచి అర్థం బ్రో. ఏందంటే ముఖ్యంగా అమ్మాయిలు ఎవరిని చూడరు. ఒకవేళ చూసినట్టయితే తను నీ మీద ఇంట్రెస్ట్ ఉన్న అర్థం. అట్లని మీరు అనుకోకండి తను నేను లవ్ చేస్తుందని. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైనా అప్రోచ్ అయిన తర్వాత తను నిన్ను అర్థం చేసుకున్న తర్వాతనే లవ్ చేస్తుంది తప్ప చూసినంత మాత్రం లవ్ అని ఊహించుకోకండి. వెళ్ళి మీరు అప్రోచ్ కండి అవన్నీ. నీ గురించి ఇంట్రొడక్షన్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో ఉన్నట్టయితే అక్కడ సరౌండింగ్ ఉన్న టాపిక్ మీద మాట్లాడండి. అంటే నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్, ఏ క్లాసు, ఇట్లాంటి చెప్పిన తర్వాత ఏమైనా ఆపేయండి కన్వర్సేషన్. ఓన్లీ 1 minute లోపలనే మీరు మాట్లాడేయండి. ఎల్లి డేటు ఇన్స్టా ఐడి ఉందా, ఫోన్ నెంబర్ ఉందని అడగండి. జస్ట్ నీ గురించి మాత్రమే ఇంట్రొడ్యూస్ చేసుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ 2-3 days తర్వాత యాక్సిడెంట్లీ మళ్ళీ మీరు కలిసినప్పుడు అప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా అయినాక అప్పుడు నెంబర్ అయినా లేదా ఇన్స్టా ఐడి అయినా అడగండి. అట్లా మీరు డైరెక్ట్ వెళ్ళి అడగకండి, నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు, నేను చాలా నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నావు, నన్ను చూస్తున్నావు అని ఇలాంటి సిల్లీ థింగ్ అడగండి. అడిగినట్టయితే నెక్స్ట్ డే నేను ఆ అమ్మాయి నేను చూడకుండా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీకు తెలిసిన అమ్మాయి నేను చూస్తున్నట్టయితే తను నీతో ఏదో షేర్ చేసుకోవాలని అనుకుంటుందని అర్థం. అంటే వెళ్ళి అప్రోచ్ కాండి. అప్రోచ్ అయ్యి చెప్పండి, నువ్వెందుకు నేను చాలా నుంచి నేను 2-3 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు చూస్తున్నావు, ఏమన్నా చెప్పాలా, ఇట్లా ఉంటే అడగండి. ఎందుకంటే నీకు ఆల్రెడీ అమ్మాయి నీకు తెలుసు. తెలిసినాక డైరెక్ట్ నువ్వు అడగగలుగుతావు, చాలా నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు అని. అడిగేసిన తర్వాత డే టు డే కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక అమ్మాయి నేను మాటి మాటి చూస్తుంది, కానీ నువ్వు వెళ్ళి అప్రోచ్ చేసే సమయంలో నేను ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేసే 2 types ఉంటాయి. అమ్మాయి నిన్ను చూసినట్టు ఇంట్రెస్ట్ లేనట్టు వెళ్ళిపోతుందా? డిసప్పాయింట్ కాకండి గాయస్. ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇంట్రోవర్ట్ టైప్, షై టైప్ ఉంటారు. అది ఎక్కువ ఓపెన్ అప్ కారు అమ్మాయిలు. అందుకే చెప్తున్నా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి, అప్రోచ్ కాండి, మాట్లాడేదాన్ని నీతోటి. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళండి, అప్పుడు మాట్లాడుతుంది తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు ఇట్లాంటి ఈ టైప్లో షై టైప్ ఉంటారు. అందుకే ఇప్పుడు డిసప్పాయింట్ కాకండి ఎమ్మటే, ఓకేనా? మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు వెళ్ళి అప్రోచ్ చేసినా కూడా ఇంకా ఇగ్నోర్ చేస్తుందంటే నెక్స్ట్ డే మీరు అప్రోచ్ కాకండి. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొన్ని యాటిట్యూడ్ లెక్క ఫేస్ పెట్టి మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. అటువంటి అమ్మాయిల దగ్గర వెళ్ళి అప్రోచ్ కాకండి. ఇలాంటి అమ్మాయిలకి ఓన్లీ అటెన్షన్ కావాలి. అలాగే ఏంటంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఎంతమంది అయితే మన చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలందరూ తన వెంట పడతారని. అందుకే అలాంటి అమ్మాయి దూరం పెట్టండి, దూరంగా ఉండండి కూడా. ఎందుకంటే ఈ అమ్మాయిలు ఓన్లీ ఇక్కడ లుక్స్ అండ్ మనీ ఉన్నప్పుడే నీ అంటూ ఉంటారు. ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మాత్రం ఆటోమేటిక్ వీళ్ళు కూడా మొహం మీద నో అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే చెప్తున్నా గాయస్, ఇలాంటి అమ్మాయి వెనక పడకండి. అండ్ మెయిన్ థింగ్ ఇవన్నీ చేసే సమయంలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించలేదా అంటే డిసప్పాయింట్ కాక. మెయిన్ థింగ్ మనలాంటి డార్క్ అండ్ బ్రౌన్స్ తిన వాళ్ళు చాలా ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతారు. ఏదైతే మనం అమ్మాయి వెళ్ళి అప్రోచ్ అవుతున్నామో ఆనెస్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వండి, ఓకేనా? సింపుల్ వేలా ఎక్కువ రష్ చేయకండి. 2-3 days గ్యాప్ తీసుకోండి, తను అబ్జర్వ్ చేస్తుందా లేదా అని వెయిట్ చేయండి. ఫాస్ట్గా రష్ లేదనుకో, రష్లో మీరు కొంచెం ఏం ఆలోచించకుండా వెళ్ళి మాట్లాడేస్తారు. హాయ్, హలో, ఎట్లున్నావు, నువ్వు బాగున్నావు, ఇలాంటి చెప్పిన టైప్ లెక్క. అందుకే చేయకండి, ఓకేనా? అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయి మనం చూసి నవ్వినప్పుడు మనం ఏం చేయాలని, అమ్మాయి మనం చూసినప్పుడు ఇదొక బిగ్ అంటే బిగ్ సైన్ కూడా. ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు దాన్ని మీద, అదే వెళ్ళి అప్రోచ్ కాదు. ఎందుకంటే అమ్మాయి ఎదురుగా వచ్చి నిన్ను అప్రోచ్ కాదు. అమ్మాయి ఎప్పుడైనా హింట్ ఇస్తుంది నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని, అంతే తప్ప తను ఎదురుగా వచ్చి మాట్లాడదు. మనమే వెళ్ళి యాజ్ ఎ మ్యాన్ మనమే వెళ్ళి మాట్లాడాలి. అయితే ఈ వీడియో ఇంతవరకు మాత్రమే. మీకు ఏమైనా పర్టికులర్ ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్, నేను తప్పకుండా తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.